పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్ శర్మ గారు, ఐపీఎస్లను సస్పెండ్ చేసిన విధానం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి జత్వాని ఆ కేసును పెట్టుకొని వాళ్ళని సస్పెండ్ చేసిన విధానం, ఇది గతంలో ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందా అని మాట్లాడడానికి ముందు ఒక చిన్న డౌట్. అంటే మాకు అంతా ఈ సెక్షన్ల గురించి వాటి గురించి తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని. ఈ విద్యాసాగర్ పైన పెట్టిన సెక్షన్లలో ఐపీసీ కింద పెట్టారు సార్. ఐపీసీ పెట్టుకోవచ్చా నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. ఐపీసీ 182, 211, 218, 220, 354 ఇవేవి పెట్టారు. బిఎన్ఎస్ పెట్టాలని నేను అనుకుంటున్నాను, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడు మారింది కదా, ఈ ఐపీఎస్ కేసులు ఏంటి? ఇంకా అంటే జూలై 1కి ముందే ఈ నేరం జరిగినట్లు భావిస్తున్నారు కాబట్టి అప్పట్లో జరిగిన వాటికి ఐపీసీ సెక్షన్లు పెట్టుకోవచ్చు అనే తీర్పు ఉందండి. జూలై 1 తర్వాత కనుక జరిగితే కనుక ఇన్సిడెంట్లు దాని మీద బిఎన్ఎస్ కేసు పెట్టాలి. అందుకని ఈ కేసులో ఐపీఎస్ కేసులు పెట్టారండి. ఓకే, ఇది బిఎన్ఎస్ కిందకి రాదా అయితే? ఆ జూలై 1 కన్నా ముందే కదా సార్ ఇది జరిగింది. వస్తున్నది మార్చి ఫిబ్రవరి 2024 కాబట్టి ఐపీఎస్ కిందకి వస్తుందండి. ఓకే రైట్, ఏదో బాగానే ఆలోచించి పెట్టినట్టున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా పెట్టిందే కదా సార్, ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు పెట్టిందే కదా. ఇప్పుడు పెట్టినా సరే, ఇప్పుడు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం జరిగిన నేరాలకు కానివ్వండి, జూలై 1కి ముందు ఏదైనా నేరాలు జరిగితే వాటన్నిటికీ ఐపీసీ సెక్షన్లు పెట్టమని చెప్పి కొన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా చెప్పిన జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. ఓకే రైట్, ఇప్పుడు ఇది చెప్పండి, ఈ ఐపీఎస్ల సస్పెన్షన్ గతంలో ఈ రకంగా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఈ జత్వాని వీరు జత్వాని గారి కేసులో వస్తే ఈమె 2 కంప్లైంట్లు ఇచ్చారండి. ఒకటి 5/9/2024 కమిషనర్ ఆఫ్ ఎన్టీఆర్ కి ఒకటి ఇచ్చారు. 13/9/2024 ఒకటి వచ్చేటప్పటికి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఇచ్చారండి. రెండిట్లోనూ ఈమె ఐపీఎస్ కి అగైనెస్ట్ గా ఏదైనా ఏదైనా ఆరోపించారా అనే ముందు మీ ద్వారా గతంలో చాలా ఛానల్స్ సజ్జల్ గారి ఫోటో చూపించి సజ్జల్ గారికి ఈమెకి సంబంధం ఉంది, అది ఇది సజ్జల్ గారే చేయించారు అని చెప్తే ఈ 2 రిపోర్ట్లలో ఎక్కడా కూడా సజ్జల్ గారి పేరు ఆమె ఎక్కడ మెన్షన్ చేయలేదు. సజ్జల్ గారి పేరు ఉన్నారని కూడా ఎక్కడ చెప్పలేదండి. ఆమెకి వారి గురించి తెలిసిన విషయం కూడా ఎక్కడ ఆరోపించలేదు. అది మొదటగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ట్రైనింగ్ లో ఇది ఎందుకు మిస్ అయింది? అదే సార్, అదే అందుకని మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కీలక నేత అని అంటున్నారో ఆ నేత సజ్జల గారి మీద ఎన్నో వీడియోలు, ఎన్నో రూమర్లు పుట్టించారు కొంతమంది మీడియా వాళ్ళు. కానీ ఈ 2 ఎలిగేషన్స్ లో, ఎఫ్ఐఆర్ లో, ఆమె ఇచ్చిన రిపోర్ట్స్ లో ఎక్కడా కూడా సజ్జల గారి పేరు లేదు. రెండోది వచ్చేటప్పటికి ఐపీఎస్ కాంతి రాణాను మన ఆంజనేయులు గారు, విశాల్ గున్ని గారి గురించి ఆమె ఏం చెప్పారంటే 5/9/2024 ఇచ్చిన దాంట్లో 12వ పేజ్ లో 4వ పేరాలో ఆమె క్లియర్ గా స్పష్టం చేశారు. ఇవన్నీ నేను మీడియా ద్వారా తెలుసుకున్నాను, చేశాను. ఐ కేమ్ టు నో అబౌట్ ద నాలెడ్జ్ దట్ ద ఎంటైర్ కాన్స్పిరసీ వాస్ డన్ త్రూ దిస్ ఐపీఎస్ అని మీడియా ద్వారా ఆమె తెలుసుకున్నారని చెప్పారే తప్ప వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళు ఉన్నారని కానీ ఎక్కడ ప్రత్యక్ష సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ తో ఎక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. అంటే కేవలం మీడియాలో జరిగిన ట్రయల్ ని బేస్ చేసుకుని ఆమె 12వ పేజ్ 4వ ప్లాన్ చేసి తెప్పించింది అనేది అర్థమవుతోంది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అర్థమవుతుంది. అది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. సరే ఇంకోటి, ఈ ఐపీఎస్ మీద ఆమె చేసిన ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అని ఈ 5/9/13/9 ఎంటైర్ రెండింటిని కలిపి చూసినా ఆమె కాంతి రాణా గారి గురించి 2 మాటలు చెప్పారండి. ఒకటి, ఆమెకి 8వ తారీఖున 2వ నెల ఆమెకి ప్రాపర్ మెడికేషన్ ఇస్తున్నారా లేరా అని చెప్పి ఆమెనే ప్రశ్నించారు, చేశారని, ఆమెకి మంచి మెడికేషన్ ఇచ్చేలా చూడాలన్నారని ఆమె అడ్మిట్ చేశారు. రెండోది వచ్చేటప్పుడు అది తప్పే, అందులో ఎక్కడ ఏమీ పెట్టలేదు. ఇంకోటి వచ్చేటప్పటికి ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా 11th పేజ్ 2nd పేరాలో ఈ ఐపీఎస్ ఉన్నారని చెప్పి నాకు తెలిసింది కూడా మీడియా ద్వారా మరొకసారి ఆమె ఇంకొకసారి స్పష్టంగా చెప్పారు. ఇంకా సిపి గారు వీరిని జాగ్రత్తగా తీసుకొస్తున్నారా లేదా అనేది మాత్రం విచారించారు, చేశారు ఫోన్ ద్వారా అని ఒక చిన్న ఆరోపణ చేశారు. అందరినీ జాగ్రత్తగా తెస్తున్నారా లేదా అని. ఇవి తప్ప వేరే ఆరోపణలు ఎక్కడా ఎవరి మీద చేయలేదండి ఐపీఎస్ల మీద. అట్ లాస్ట్ ఈమె పెట్టిన కంప్లైంట్ లో కొన్ని ఐపీఎస్ల మీద ఏదైనా చర్య తీసుకోమన్నారా అంటే అది కూడా లేదు. ఆమె ఎవరి మీద చర్య తీసుకోమని చెప్పారంటే, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నన్ను ముంబైలో
జడ్జి గారు మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టలేదని చెప్పి చాలా ఛానల్స్ మీడియా వాళ్ళు చెప్పారండి. కానీ మీ రిపోర్ట్ లో క్లియర్ గా నన్ను ముంబైలో అక్కడ ప్రవేశపెట్టారు మేజిస్ట్రేట్ ముందు. ముంబై నుంచి రాగానే విజయవాడలో డైరెక్ట్ గా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ గారు జైలుకు పంపించారు మమ్మల్ని. జైలు నుంచి వచ్చిన తర్వాత నేను నా అంతటా నేను నోవా రెసిడెన్సీలో బుక్ చేసుకొని వెళ్ళాను. పోలీసులు కానీ నాకు ఎవరు ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఏమి బుక్ చేయలేదు అని కూడా వారు చెప్పిన రిపోర్ట్స్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందండి. ఇంకోటి వచ్చేటప్పటికి ఈ ఐపీఎస్ సస్పెన్షన్ చేసిన విధానం మనం చూస్తే గతంలో ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానివ్వండి, ఆర్ఎస్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానివ్వండి, రవీంద్ర సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ క్లియర్ గా చెప్పారనమాట. బిఫోర్ సస్పెన్షన్ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ని త్వరో ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు. ఇక్కడ మనం చూస్తే 13/9/2024 ఎఫ్ఐఆర్ నమోదైందండి. వీళ్ళని సస్పెండ్ చేసిన ఆర్డర్స్ 15/9/2024 వచ్చినాయి. అంటే కనీసం 48 గంటలు కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత టైం లేకుండా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. కనీసం వారిని పిలిచి విచారించారా అంటే ఇందాక కార్మూర్ గారు చెప్పారు అట్లాంటి పిలిచి విచారించడం కానీ ఏమీ జరగలేదు అని చెప్పి పేర్కొన్నారు. వారికి షోకాస్ నోటీస్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, వారికి నోటీస్ ఇవ్వాలి అని ఆర్ఎస్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి బిఫోర్ సస్పెన్షన్ ఆఫ్ ది ఐపీఎస్ అని క్లియర్ గా పేర్కొనడం జరిగింది అండి. ఆ విధానం కూడా ఎక్కడ పేర్కొనలేదు. ఈ ఎంటైర్ మెటీరియల్ లో ఎక్కడ ఈ కంప్లైనెంట్ వాళ్ళ మీద ఆరోపణలు చేయకపోవటము, ఎస్టాబ్లిష్డ్ లాస్ కానివ్వండి, ఉన్న ప్రెసిడెన్స్ కానీ వ్యతిరేకంగా వీళ్ళ సస్పెన్షన్ జరగటం వల్ల తేలికగా వీరు క్యాట్ ని అప్రోచ్ అయినట్లయితే కనుక వీరి మీద ఉన్న సస్పెన్షన్ తొలగించబడతాయి. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ నమోదు గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుంటేనండి, భారతదేశంలో 190 కేసులు బియాండ్ ది రీజనబుల్ డౌట్ తో పోలీసులు ప్రూవ్ చేయలేకపోయారని చెప్పి కొట్టివేయటం జరుగుతూ ఉంటాయండి. అట్లా కొట్టేస్తే కనుక చేస్తే కనుక 90 కేసుల్లో అంటే 190 కేసుల్లో కూడా ఇట్లా ఐపీఎస్ లో ఐఏఎస్ మీద అందరూ కంప్లైంట్లు చేసుకుంటూ వెళ్తారు చేస్తారు. ఈ కేసులో కూడా ఆమె ఎవరు కూడా ఇంట్రాగేషన్ లో కూడా వీళ్ళెవరు ఉన్నట్టు ఆమె ఎక్కడ మెన్షన్ చేయలేదండి కంప్లైంట్ లో. ఎవరో ఇద్దరు అధికారులు నన్ను ఇంట్రాగేషన్ చేశారు, కోర్టు రిమాండ్ కి చేసినప్పుడు అంటే పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు వాళ్ళెవరో నేను గుర్తుపట్టలేను, చూస్తే గుర్తుపడతాను కానీ వాళ్ళ పేర్లు తెలియదు అన్నారు. ఎక్కడా కూడా పోలీసులు నన్ను కొట్టారు అని కూడా ఆమె క్లియర్ గా చెప్పారు. పోలీసులు ఎక్కడ నన్ను ఫిజికల్ హెరాస్మెంట్ చేయలేదు, మెంటల్ హెరాస్మెంటే చేశారని కూడా వారి కంప్లైంట్ లో వారు పేర్కొనడం జరిగింది. అట్లాంటప్పుడు కోర్టు రిమాండ్ ఇచ్చి కోర్టు ద్వారా రిమాండ్ కి వెళ్తే అది ఇల్లీగల్ అరెస్ట్ ఎట్లా అవుతుంది? ఈమె ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పి పేర్కొంటున్నారు. వీళ్ళ మీడియాలో కూడా ఇల్లీగల్ అరెస్ట్ అంటున్నారు. ఇదంతా కూడా ప్రక్రియ చూస్తుంటే కేవలం కక్షపూరితంగా ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏదో ఒకటి నెపం రుద్ది వారిని సస్పెండ్ చేయాలన్న ఆలోచన తప్ప ఎక్కడా కూడా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగడం కానీ వాళ్ళ మీద కోర్టులో వాదోపవాదాలు జరిగి కరెక్ట్గా కోర్టు డైరెక్షన్స్లో అంటే ఈ పెట్టినటువంటి కేసు ఆ రిపోర్టు ఆధారంగా చూస్తే చెంప చెళ్ళుమంటుందా ఈ గవర్నమెంట్కి? ఈ గవర్నమెంట్ తో పాటు ఎవరైతే పచ్చ మీడియా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటుందండి. చెంప అంటే పళ్ళు రాలుతాయా? చెంప చెళ్ళుమనే వరకే ఉంటుందా? పళ్ళు రాలేంత వరకు కొట్టే అవకాశం ఉందా కోర్టు? కాదండి, వాళ్ళు చాలా ఛానల్స్ లో కనీసం ఆమెకి నాప్కిన్ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు చేశారు. ఆమె ఎక్కడ ఈ 2 కంప్లైంట్లలో ఎక్కడ ఏమి అట్లాంటిది ఏమి మెన్షన్ చేయలేదు. పైగా కాంతిరాణా గారు నా మెడికేషన్ అంతా బాగా చూసుకున్నారు, చూడమని చెప్పారు అని కూడా పాజిటివ్ గా చెప్పింది ఆవిడ. మరి ఇంత చెప్తే మరి ప్రభుత్వానికి ఆ ఛానల్స్ కి చెప్ప చెల్లుమన్నట్టే కదండి. సిగ్గుపడాలి ఆ మీడియా, సిగ్గుపడాలి. ఈ కంప్లైంట్లు ఎక్కడ వీళ్ళు పెట్టిన డిబేట్ లో ఎక్కడ వీళ్ళు చెప్పిన మాటలు ఎక్కడ కంప్లైంట్ లో కనపడకపోతే ఏమనాలి? కాదండి, మీరు సిగ్గుంటేనే సిగ్గుపడటానికి సిగ్గా అదే వాళ్ళకి సిగ్గుంటేనే సిగ్గుపడటానికి. ఇప్పుడు చెప్పాను కదా అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు నడుపుతున్న మీడియా సంస్థలు కాదు సార్, చెప్పించి ఆ రిపోర్ట్ లో ఏం లేదని చెప్తున్నారు కదా. రాజకీయ వ్యభిచార కంపెనీలు నడుపుతున్నారు, మీడియా సంస్థలు కాదు వాళ్ళు నడిపేది. కార్మూర్ గారు విత్ పర్మిషన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈమె పెట్టిన 5/9/2024 కానీ 13/9/2024 కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా చిన్న పేరు పదం కూడా లేదు. మరి వీళ్ళందరూ ఛానల్స్ వాళ్ళందరూ మీడియా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు అంటగడుతున్నారో కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. సింగిల్ లైన్ లేదు, వర్డ్ లేదు. మళ్ళీ రెండు రిపోర్ట్లకి కూడా వ్యత్యాసం ఉందండి. 5/9/2024 13/9/2024 రాసిన రెండిట్లో కూడా నెంబర్ ఆఫ్ వేరియేషన్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళు తయారు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి 8 రోజుల్లోనే ఆమె వర్షన్ మారిపోయింది కంప్లైంట్స్ లో కూడా. ఇది కూడా రేపు కోర్టుల్లో క్యాట్ లో కూడా అన్నిట్లో కూడా ఇది విచారించదగ్గ విషయం అవుతుంది. ఐపీఎస్ లు ఇమీడియట్ గా వాళ్ళ సస్పెన్షన్ రివోక్ చేయించుకుంటారని నేను భావిస్తున్నానండి. రైట్ సార్, రైట్.